హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బోలేను. నేను ఇక్కడికి ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే, నీరుకుళ్ళ అనేటువంటి ఒక సినిమా మీ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ఆర్కే, తను మంచి డ్యాన్స్ మాస్టర్, తను అద్భుతమైనటువంటి నటుడు. కాబట్టి తన కోసం నేను ఇక్కడికి అతను ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. నీరుకుళ్ళ సినిమా రిధి తర్వాత ఆర్కే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కాబట్టి చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమా అనేది కూడా చాలా బాగుంటాయి. సో వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తూ నీరుకుళ్ళ సినిమాను అందరూ కూడా విజయవంతం చేయండి. ఈ మధ్యలో కొత్త సినిమాలు కొత్త హీరో హీరోయిన్గా వస్తున్న సినిమాలు ఎన్నో సక్సెస్ అవుతాయి. సో అదే దారిలో వస్తున్నటువంటి ఈ సినిమా ఈ సినిమా కూడా మనం అందరం ప్రోత్సహిద్దాం, చూసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ బోలే. మార్చ్ 7th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ తప్పకుండా చూడండి. సపోర్ట్ మీ అండ్ మై టీమ్ and our efforts. Thank you so much. Neerkula first trailer launch. Nurara space. క్రోసుల దూరంలో నీరుకుళ్ళ గ్రామం ఉంది. ఈ సొంతం చేసుకోవలను ప్రేమ గడ్డొచ్చిన ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. నీరుకుళ్ళ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఇంకొకటి నా తమ్ముడిని రాధాకృష్ణని పెట్టుకొని ధైర్యంతో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి వాళ్ళకి, ఎడిటర్ గారికి, అందరికీ శ్రీహరి తరఫున మా ధన్యవాదాలు. గుడ్ లక్ రా. థ్యాంక్ యూ. గుడ్ లక్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బోలేను. ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్యంగా ఈరోజు రావడానికి గల కారణం నా మిత్రుడు ఆర్కే. అతను డ్యాన్సర్గా తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఒక సినిమా తీశాడు. అదే నీరుకుళ్ళ సినిమా పేరు. మంచి పల్లెటూరు బ్యాక్ డ్రాపు. అతను హీరోగా తర్వాత రిద్ధి హీరోయిన్గా ఈ సినిమా, మరి కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, తర్వాత రమేష్ డైరెక్టర్గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఈరోజు మీ ముందు ట్రైలర్ అనేది లాంచ్ మా శాంతక్క చేయడం అనేది అది చాలా నిజంగా మీ అదృష్టం అనుకోవాలి. అది నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటువంటి క్రమంలో ఇవాళ శాంతక్కని ఇలా చూడడం అనేది 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం అనేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను యమహోయమ సినిమా అప్పుడు మహతి నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు శాంతక్క ఇంట్లో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టారో. మా శ్రీహరి అన్నగారికి నేను చాలా నవ్వించేవాడిని. ఎంత అంటే బోలే అనగానే ఇంకా మహతి అని నన్ను ఫోన్ చేసి మీ ఫిష్ కర్రీ వండినా, మీ ఇంట్లో ఏది వండినా నన్ను ఇన్వైట్ చేసి నాకు మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టారో, నా జీవితంలో ఒక్కసారి అన్నం పెడితే నేను మర్చిపోను. ఇన్నిసార్లు అన్నం తిన్నా మీ ఇంట్లో. నేను కాసల శ్యామ్ ఇద్దరం వచ్చేది, మీ ఇద్దరం పాటలు పాడేది బాగా ఇంట్లో. తర్వాత మిమ్మల్ని చాలా కాలం ఈ సినిమా కలవడం అనేది చాలా మీ అదృష్టం నిజంగా కూడా. అక్క రావడం కూడా ఆశీర్వదించడం. సో ఆర్కే ఏంటంటే నీరుకుళ్ళ సినిమాలో హీరోగా తను చేయడం ఎంత ఎసెట్ అంటే నేను చెప్తాను. తను ఒక డాన్సర్గా మీదొక మెమొరీ కూడా ఇందులో కలిసింది. ఎందుకంటే అప్పుడు బంగారు కోడి పెట్ట అనే పాటకు మీరు డ్యాన్స్ ఆడారు కదా. ఇప్పుడు బంగారు కోడి పెట్ట పాటలో డ్యాన్సర్గా నువ్వు దాంట్లో హీరో పక్కన రామచరణ్ గారి పక్కన నువ్వు ఆడడం నాకు చాలా, అంటే అప్పుడు ప్రేమ్ రక్షిత్ గారి అసిస్టెంట్ ఉండడం వల్ల నువ్వు అలా ఆ పాటకు అట్లా డ్యాన్సర్గా ఆడి మాస్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు హీరోగా వచ్చావు కాబట్టి చాలా నిజంగా యువర్ లక్కీ. ఇట్లాంటి సినిమాలు నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, నీకు తర్వాత హీరోయిన్ రిద్ధికి, తర్వాత ఈ ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, తర్వాత డైరెక్టర్ రమేష్కి నా ఆశీర్వాదాలు చెప్తూ, ఈ సినిమా నీరుకుళ్ళ అనేటువంటి సినిమా ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్లు వీళ్ళు చేశారు. తర్వాత ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ గారి మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా నా బ్లెస్సింగ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఇలాంటి సినిమాల్ని
ఆశీర్వదించాలంటే, ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే మీడియా. ఇలా మీరే మెయిన్. అసలు మీరు లేకపోతే ఏ సినిమా, ఏ పాట, ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి ప్రతి దానికి మీరే కారణం. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించి మీరు ప్రజల ముందుకు వెళ్ళడానికి మీరు రథసారథులుగా నిలుస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నీరుకుళ్ళ సినిమాను అందరూ చూడండి. ఇవాళ శాంతక్క గారు నీరుకుళ్ళ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా మీ అదృష్టంగా నేను భావిస్తూ, శాంతక్క గారికి కూడా వారి పక్కన కూర్చొని నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు రిద్ధి ఒబెరాయ్. సో సినిమా పేరు నీర్కుళ్ళ 35 కిలోమీటర్స్. సో అందరూ ప్లీజ్ తప్పకుండా March 7th రిలీజ్ అవుతుంది. తప్పకుండా రండి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఆర్కే గారు. హాయ్ రిద్ధి హాయ్ గారు. హాయ్ హాయ్. సో ఇప్పుడు నీరుకుల్ల అన్నది చాలా డిఫరెంట్ నేమ్ ఉంది, అసలు టైటిల్ ఉంది. అసలు ఆ టైటిల్ మీనింగ్ ఏంటి ఒకసారి మీరు చెప్పగలుగుతారు? టైటిల్ మీనింగ్ వచ్చి నీర్కుల్ అనేది ఒక వరంగల్లో చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు అది నీర్కుల్ అనమాట. దానివల్ల ఆ ఊర్లో జరిగిన రియల్ అయిన సంఘటన ఈ సినిమా స్టోరీ అనమాట. ఓకే. అందువలన మా ప్రొడ్యూసర్ గారు రాసిన కథ అది. దానివల్ల దాన్ని నీర్కుల్ అన్నారు. నీర్కుల్ అంటే తమిళ్ వర్డ్స్ అంటున్నారు చాలామంది, తమిళ సినిమా అనుకున్నారు. కాదు, అది వరంగల్లో జరిగిన ఆ వరంగల్లో ఒక విలేజ్ నేమ్ అది. ఓకే. నీరుకుల్ల మీకు అసలు ఈ స్క్రిప్ట్ కానీ కాన్సెప్ట్ కానీ ఎలా వచ్చింది? అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇచ్చారా, లేకపోతే మీరు ఇష్టపడి తీసుకున్నారా, లేకపోతే ఈ స్క్రిప్ట్ ఒక్కటే మీ దగ్గరకు వచ్చింది కాబట్టి చేస్తున్నారా? లేదు మేడం, ఇది యాక్చువల్గా మాకు నేను ఆల్రెడీ వేరే సినిమా చేస్తున్నాను. ఇది నీర్కుల్ల అని ఒక రియల్గా జరిగిన కథ అంటే మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే నిజంగా జరిగింది ఏదో ఒకటి అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కథ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు బాగా అనిపించింది. ఒక 80s జరిగిన కథ కదా, కొంచెం నాకు బాగా అనిపించింది. సరే చూద్దాం అని చేశాను. సో టీజర్లో చూసినైతే ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఈ సినిమాలో. సో ఇది ఒక స్పిరిచువల్ సినిమానా, లేకపోతే ఈ పోస్టర్ చూస్తుంటే అయితే కొంచెం హారర్ ఫీల్స్ కూడా వస్తున్నాయి. సో ఇది హారర్ సినిమానా? మీరు చెప్పండి. రెండు కూడా. రెండు, స్పిరిచువల్ అండ్ హారర్. యా, రెండు కూడా. ఎందుకంటే ఇట్స్ అబౌట్ వాట్ విల్ సే టెంపుల్ అండ్ దిస్ మూర్తి. మూర్తి. సో మీరు చూసి అర్థమవుతుంది. నేను అన్నీ చెప్పేస్తే మీరు ఏం చూస్తారు? సో ఓకే, మీరు ఎంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాతోటి? బేసికల్గా చిన్న సినిమా కాబట్టి మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బడ్జెట్ కానీ మీరు ఎంత బడ్జెట్ పెట్టారు, రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు సినిమా నుండి? బడ్జెట్ అనేది మాకు సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టాం. అంటే దాని లార్జ్గా ఏం పెట్టకల అవసరం లేదు. ఎందుకంటే మేము పెట్టిన దానికన్నా సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉన్నాయి. మాకు పెద్ద ప్రాబ్లం ఏమైందంటే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దానికి ఎక్కువ మేము మనీ స్పెండ్ చేయాల్సి వచ్చింది. అదే రకంగా ఆ బడ్జెట్ కూడా మేము ఎంత పెట్టాలో అంతే పెట్టాం మూవీకి. ఇది చిన్న సినిమా, అదే చెప్పాం కదా ఇంతకుముందు కూడా. చిన్న సినిమా అనేది ఏముండదు మేడం, ఒకటే ఉంటుంది. హిట్ సినిమా, ఫట్, పెద్దది చిన్నది ఇదే ఉంటుంది. ఇది ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఎత్తిపోతున్నాయి. అంటే ఒక 500 కోట్లు పెట్టి సినిమా చూశారు, ఫ్లాప్. ఇప్పుడు RX అన్నాడు, బలగం లాంటి సినిమా, చిన్న సినిమా 1-2 కోట్లు పెట్టి సినిమా పెద్ద హిట్ అవుతుంది. దీంట్లో మనకి ఇక్కడ మా సినిమా కూడా అంతే. మాకు రియల్గా జరిగిన కథ కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇది ఒక ప్రేక్షకుల ముందు తీసుకెళ్తే జనాలు చూసేదానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అందుకని మేము చాలా ప్రయత్నించి దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇది ఎంత వస్తుంది అంటే అమౌంట్ అంటే ఎంత వచ్చినా మేము తీసుకుంటాం, మేము ఎవరికి ఇవ్వం. అయితే ఇప్పుడు టీజర్లో అయితే చాలా గ్రాఫిక్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు పెద్ద సినిమాలో గ్రాఫిక్స్ బాగోకపోతేనే బయట చాలా మరి ఈ సినిమాకి గ్రాఫిక్స్ కోసం మీరు ఎంత వర్క్ చేశారు? గ్రాఫిక్స్ అప్ టు మార్క్ ఉందా సినిమాలో? లేదు, అదే మేడం. ఇప్పుడు పెద్ద సినిమాలకి చిన్న సినిమా తేడా అంటే పెద్ద సినిమా టైం ఇయ్యరు వాళ్ళు. తొందరగా తీయాలంటారు, గ్రాఫిక్స్ టైం ఇయ్యరు. నేను అలా ఇవ్వలేదు, టైం ఇచ్చాను వాళ్ళకి, ఇంత టైం ఇచ్చాను. ఆ టైమింగ్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్త అతను గ్రాఫిక్స్ చేశాడు, అతనికి అవకాశం ఇచ్చాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళతో కసితో చేస్తారు, వాళ్ళు మనీ చూసుకోరు. సో ఆయన టాలెంట్ చూసుకుంటాడు. సో అతని టాలెంటే చూపించాడు సినిమాలో. బట్ మనీ ఇచ్చాం కానీ తక్కువ ఇచ్చాం కానీ వెరీ గుడ్, బాగా అవుట్పుట్ బాగానే వచ్చింది. మీరు స్క్రిప్ట్ ఎలా చూస్ చేసుకున్నారంటే మీకు ఏమి నచ్చింది ఈ స్క్రిప్ట్ని? ఫస్ట్ టైం అంటే ఇది రియల్ ఇన్సిడెంట్ కాబట్టి అండ్ స్టోరీ నాకు నచ్చింది స్టార్టింగ్లో, అందుకే నేను చేశాను.
నచ్చింది కాబట్టి. అండ్ ఇంకొకటి అంటే కొంచెం చేంజెస్ అయింది ఆ తర్వాత. స్టోరీ నడిచినప్పుడు నాకు డిఫరెంట్గా ఉంది, చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ అయింది, లైక్ స్క్రిప్ట్ చేంజ్ చేశారు కొంచెం. బెటర్ అయిందంటారా లేకపోతే మీరు తీసుకున్న దానికి? డిపెండ్స్, లైక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ. సో కొంచెం బెటర్ అయింది అనుకుంటా. ఓకే. సో అది మ్యాటర్. మీరు సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆడియన్స్ నుంచి కానీ? ఆడియన్స్ నుంచి డిపెండ్స్ కదా, మనకు తెలియదు, లైక్ అందరు పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే అంటే నార్మల్గా సినిమాల్లో హీరోయిన్స్కి ఎక్కువ రోల్ ఉండట్లేదు ఈ మధ్య. సో ఇది ఫీమేల్ ఓరియంటెడ్ అనొచ్చా? మీకు రోల్ చాలా ఉందా? యాక్చువల్లీ నాకు వచ్చింది ఫీమేల్ ఓరియంటెడ్ అని, ఎందుకంటే మొత్తం లైక్ నా మీదనే డిపెండ్ అయింది. సో నాతోనే అది జరుగుతుంది స్టోరీ. సో అందుకే. అండ్ అందరూ చాలా బాగున్నారు, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు, చాలా బాగున్నారు, చాలా మంచిగా పని చేశారు, ఎఫర్ట్స్ చూపించారు, అది నాకు నచ్చింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమైనా తీయాలి అన్న దీంట్లో ఉన్నారు అంటే మీరు ఫస్ట్ డాన్స్ మాస్టర్ కదా, మళ్ళీ అటు సైడే కంటిన్యూ అవుతారా లేకపోతే హీరో లాగా ఇంకా? లేదు మేడం, నేను ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నాను, మహాబలి అని మూవీ చేస్తున్నాను. అది కూడా రిలీజ్కి ఉంది, అది కూడా సినిమా రిలీజ్కి ఉంది. వరుసగా సినిమాలు చేస్తున్నాను. డాన్స్ మాస్టర్ సినిమా అసలు ఎందుకు చూడాలి ప్రేక్షకులు? ఏం కంటెంట్ ఉంది కాబట్టి చూడాలి? మంచి క్వశ్చన్ వేశారు. ఏది లేదు అంటే ఈ మీకు హర్రర్ అంటే అందరికి ఇష్టం, హర్రర్ అంటే ఇష్టం, దేవుడు అంటే అందరికి ఇష్టం. ఇవి రెండు మిక్స్ అయ్యి ఒక సినిమా చేసాం మేము. ఇప్పుడు హర్రర్ అండ్ దేవుడు ఇవి రెండు మిక్స్ అవ్వదు ఎప్పుడైనా. ఇప్పుడు కార్తీకేయ సినిమా అనుకోండి, అదొక జోనర్ ఉంటుంది. ఇక్కడ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. ఇది రియల్గా జరిగిన కథ కదా. ఇప్పుడు రియల్ స్టోరీ అంటే ఎవరికైనా చిన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు 80s జరిగిన కథ అది. ఆ కథని మనం ఇప్పుడు చూస్తున్నామంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఒక విలేజ్లో జరిగిన కథని క్యూట్గా చూపించాం. ఇది కంపల్సరీ చూడాల్సిందంటే చూడాల్సింది. ఎందుకంటే ఒక రియల్ కథ కదా, ఒక దేవుడు ఒక హర్రర్, ఇది రెండు ఎలా మిక్స్ చేసాం, కొత్తగా మిక్స్ చేస్తున్నాం. దానివల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు చూసేదానికి. బోర్ కొట్టి మేము కొంచెం. మీరు చెప్పండి అసలు ఎందుకు చూడాలి నీరుకుల్లా? అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో మూవీ జానర్ డిఫరెంట్గా ఉంది, లవ్ కూడా ఉంది. లవ్ యాక్చువల్లీ యాడ్ చేశారు అక్కడ, ఇంకా ముందు లేదు లవ్ సీన్స్. సో లవ్ యాడ్ చేశారు. అండ్ హారర్ ఉంది, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ చాతబడి, అలాంటి చాతబడి కాదు. మెయిన్ ఏమంటే నేను ఈ మూవీ చేసిన ముందు నాకు తెలుగు రాదు మాట్లాడడానికి. ఆ 24 days లోపల నేర్చుకున్నాను. 1 week చాలా కష్టమైంది. అక్కడ ఎవరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు మాట్లాడడానికి. కానీ నేను ఫస్ట్ వీక్ స్ట్రగుల్ అయ్యాను కన్వే చేయడానికి. నేనే ట్రై చేసి మాట్లాడడానికి అయింది. సో చాలా ఫోటో పెట్టారు ఈ సినిమా కోసం. ఎఫర్ట్స్ అంటే తెలుగు నేర్చుకున్నాను అక్కడ నా షూట్లో. ఎప్పుడు రిలీజ్ సార్ ఈ సినిమా? నెక్స్ట్ 7th. సో అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ప్రేక్షకులకి అందరికీ 7th సినిమా రిలీజ్ అవుతుంది. దాన్ని మీరు థియేటర్కి వెళ్ళి చూసి మా లాంటి వాళ్ళు చిన్న వాళ్ళని ఆశీర్వదించి మీకు పోయినందుకు ఇట్స్ వెరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. జై చిరంజీవా.